హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 100 రోజులు పూర్తయిపోయాయి. ఈ 100 రోజుల్లో ఆ ప్రభుత్వం చేసిన మంచి ఏంటి, చెడేంటి అనేది గమనించి చూస్తే చంద్రబాబు గారి ప్రభుత్వం అనేక విషయాల్లో తాను అనుకున్నవి, అలాగే తాను ఏవైతే ప్రజలకు వాగ్దానం చేశారో అవన్నీ కూడా నెరవేరుస్తూ వచ్చారు. ఇందులో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మెచ్చుకోవాలి. ఈ 100 రోజుల పరిపాలనలో ఈ సంకీర్ణ ప్రభుత్వం ఏదైతే జనసేన, టీడీపీ అలాగే బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సో ఈ ప్రభుత్వం అప్పటికే అనేక హామీలు ఇచ్చి, అంటే ప్రతి పార్టీ కూడా తమ హామీలకు బాధ్యత తీసుకొని మరి ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. గెలిచిన తర్వాత ఆ హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత మొత్తం చంద్రబాబు గారి మీదే పడింది. అయితే చంద్రబాబు గారు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఖజానా ఖాళీ అయినా సరే ఆయన ఏ విధంగా పరిపాలన చేశారు, ఏ విధంగా ఖజానాను నింపే క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, ప్రజలకు ఎటువంటి మేళ్లు చేశారనేది ఒకసారి గమనించి చూడాలి. ఎందుకంటే ఏపీలో అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు గారు అధికారంలోకి రావడం జరిగింది. సో కునారిల్లిపోయిన అభివృద్ధిని తిరిగి ఎలా నిలబెట్టారు, ఏమేమి చేశారు, ప్రజలకు జరిగిన మేలు ఏంటనేది చూద్దాం. ఇది 100 రోజుల పాలన రియల్ రిపోర్ట్. రాష్ట్రంలో వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు గత ప్రభుత్వం 3,000 రూపాయలు ఇస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం 4,000 రూపాయలకు పెంచింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండగ వాతావరణంలో ఆరంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక చేపట్టిన అత్యుత్తమమైన కార్యక్రమం ఇది. ఈ ప్రభుత్వం అమలు చేసిన తొలి హామీ ఇదే కావడం ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా ప్రారంభించారు. రాజధాని అమరావతి పరిధిలోని పెనమాకలో స్వయంగా అర్హులకు ఇళ్ల వద్దే పింఛన్ మొత్తాన్ని అందజేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. మేళ తాళాలు, డప్పు చప్పుళ్లతో పెనుమాకలో కోలాహలం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 65.35 లక్షల మంది వయోధిక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం సామాజిక భద్రత పింఛన్ను అందించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి పరిపాలన కొత్త కాదు. 9 ఏళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సీఎంగా 14 ఏళ్ల అనుభవం ఉన్న ఆయన పనితీరు ఇప్పుడు కొత్తగా బేరుజు వేయాలని అనుకోలేం. కానీ ఈ 14 ఏళ్లు ఒక లెక్క, ఇప్పుడు జరుగుతున్న 5 ఏళ్ల పాలన ఒక లెక్క అన్నట్టుగా ఉంది. దీపావళి నుంచి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఇటీవలే తీపి కబురు కూడా చెప్పారు. ఏపీ కేబినెట్ మరో కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాసనసభ ఆమోదించింది. దీంతో పాటుగా మరో కీలక బిల్లును ఏపీ కేబినెట్ ఆమోదించింది. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లులను శాసనసభ ఆమోదముద్ర వేసింది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టుని తాము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. దీంట్లో భాగంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తున్నట్టు సంతకం చేశారు. ఈ బిల్లును కూటమి ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టగా దానికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ఏది ఏమైనా చంద్రబాబు ఏపీ ప్రజలకు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందిస్తూ ముందుకెళ్తున్నారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నారు.